జేఎన్టీహెచ్ 22 బీటెక్ R22 రెగ్యులేషన్ వాళ్ళ ట్రిపుల్ ఈ సబ్జెక్ట్స్ ఇందాక ఒకటి పెట్టేశాను. అది మెకానికల్ సంబంధించింది, సాలిడ్ మెకానిక్స్ అండ్ హైడ్రాలిక్ మిషన్స్. ఇప్పుడు వచ్చేసరికి రెండో సబ్జెక్టు మెజర్మెంట్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్. ఆల్ ఇన్ వన్ చదివే వాళ్ళకు క్వశ్చన్స్ ఏ కీవర్డ్తో స్టార్ట్ అయ్యి చదువుకోవడం బెటర్. ఎస్ఎస్ షార్ట్స్ కూడా అది కూడా చెప్తాను. ఆ తర్వాత ఓవరాల్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మెకానికల్ సివిల్ ఇవి కూడా వస్తాయి. ఇక అన్నీ పెడతానండి, అన్ని సెమిస్టర్స్. ఇప్పుడు 2 అయిపోతాయి. ఇక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ జేఎన్టీ యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టాపిక్లో వెళ్తే ముందుగా ఈ మెజర్మెంట్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్లో షార్ట్ క్వశ్చన్స్ ఆల్ ఇన్ వన్లో చదివేవాళ్ళు ఏ కీవర్డ్స్తో ఎక్కువ ఉంటాయి. ముందుగా ఇంపార్టెంట్ వచ్చేసరికి డిఫైన్తో స్టార్ట్ అవుతుందండి. డిఫైన్ మీద ఎక్కువ ఇస్తాడు. రెండోది వచ్చేసరికి డ్రా. మెజర్మెంట్స్లో ఖచ్చితంగా డ్రా అనేది ఇక్కడ ఉంటుంది. అంటే కెల్విన్ బ్రిడ్జ్ సర్క్యూట్ ఉందాం ఫర్ ఎగ్జాంపుల్, డ్రా చేయమని అడుగుతాడు. డ్రా ఇది కూడా ఎక్కువ శాతం ఇస్తాడు షార్ట్స్లో. ఇక థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి థర్డ్ కీబోర్డ్ వచ్చేసరికి వాట్తో స్టార్ట్ అవుతుంది. ఎక్కువ శాతం ఇచ్చేది వాటి మీద మెజర్మెంట్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్లో షార్ట్స్లో. ఇక ఫోర్త్ వచ్చేసరికి స్టేటు, ఫిఫ్త్ వచ్చేసరికి రైట్. ఇవి షార్ట్స్. ఇక ఎస్ఏ క్వశ్చన్స్ ఏ కీవర్డ్స్తో స్టార్ట్ అవుతాయి ఆల్ ఇన్ వన్లో చదువుకునే అంటే ఫస్ట్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ అండ్ డెరైవ్. ఎక్స్ప్లెయిన్తో స్టార్ట్ అయ్యి డెరివేషన్ దాకా వెళ్తుంది. ఉంటాయి కదా కొన్ని ఎర్రర్స్, పర్సంటేజ్ ఎర్రర్స్, ఇవి డెరివేషన్స్ అవి. రెండోది వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ అండ్ డిస్క్రైబ్. మూడోది వెరీ 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 ఇంపార్టెంట్ అండి మెజర్మెంట్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్లో ఎక్స్ప్లెయిన్ కీవర్డ్స్తో స్టార్ట్ అయ్యే క్వశ్చన్స్ మీద ఎక్కువ ఇస్తున్నాడండి. ఫోర్త్ది వచ్చేసరికి క్యాలిక్యులేట్. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. అంటే పర్సంటేజ్ ఎర్రర్ క్యాలిక్యులేషన్ ఇలాంటివి ఉంటాయి కదా ప్రాబ్లమ్స్, అవి ఇస్తున్నాడు. ఫిఫ్త్ది వచ్చేసరికి డిస్క్రైబ్, వెరీ 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 ఇంపార్టెంట్, డిస్క్రైబ్ కీవర్డ్. సిక్స్త్ది వచ్చేసరికి డెరైవ్ అంటే డెరివేషన్స్. సెవెంత్ది వచ్చేసరికి డ్రా అండ్ డిస్క్రైబ్. ఫర్ ఎగ్జాంపుల్ షేరింగ్ బ్రిడ్జ్ ఉంది, దాన్ని డ్రా చేసి దాన్ని డిస్క్రైబ్. సో ఎయిత్ది వచ్చేసరికి డిస్క్రైబ్ అండ్ డెరైవ్. నైన్త్ది వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ అండ్ డిస్కస్. సో ఇవి ఆల్ ఇన్ వన్లో చదివేవాళ్ళకు. ఇక ఇవి పక్కన పెడితే ఇక యూనిట్స్ వైజ్ చూస్తే యూనిట్ 1 వచ్చేసరికి ఇంట్రడక్షన్ టు మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్లో ఇంపార్టెంట్ ఏమున్నాయంటే పిఎంఎంసి టైపు కన్స్ట్రక్షను వర్కింగ్ ప్రిన్సిపలు, మళ్ళీ ఎంఐ టైపు కన్స్ట్రక్షను వర్కింగ్ ప్రిన్సిపలు ఇంపార్టెంట్ అండి. సో ఇందులో వచ్చేసరికి ఎమిటర్స్ అండ్ వోల్ట్మీటర్స్ గురించి అడుగుతాడు. సో షార్ట్ క్వశ్చన్స్ పరంగా డిఫ్లెక్టింగ్ టార్క్ అంటే ఏంటి, కంట్రోల్ టార్క్ అంటే ఏంటి, డాంపింగ్ టార్క్ అంటే ఏంటి డిఫైన్ చేయమని చెప్పేసి అడుగుతాడండి. ఓకేనా. సో వాటి రిలేషన్స్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ఇంకా ఇందులో వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఎక్స్టెన్షన్ ఆఫ్ రేంజ్ ఆఫ్ ఎలక్ట్రోస్టాటిక్ వోల్ట్మీటర్స్. ఇందులో ప్రాబ్లం కూడా ఇచ్చేదనుకుంటాం. ఇక యూనిట్ 2 చూసుకుంటే పొటెన్షియోమీటర్స్ అండ్ ఇన్స్ట్రుమెంట్ ట్రాన్స్ఫార్మర్స్లో సిటీపీటీ మీద ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుంది. కంపారిజన్ కావచ్చు, లేకపోతే కన్స్ట్రక్షన్ పరంగా కావచ్చు, వర్కింగ్ ప్రిన్సిపల్ పరంగా కావచ్చు, ఇంపార్టెంట్. అందులో అన్నోన్ రెసిస్టెన్స్ మెజర్మెంటు, అన్నోన్ కరెంటు, అన్నోన్ వోల్టేజు మెజర్మెంట్స్, వీటి మీద ఖచ్చితంగా ప్రాబ్లం ఇస్తాడు. ఇక వచ్చేసరికి అందుట్లో రేషియో అండ్ ఫేజ్ యాంగిల్ ఎర్రర్స్ డెరివేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. డిఫైన్ చేయమని అడుగుతాడు, డెరివేషన్ అడుగుతాడు. ఇక యూనిట్ 3 పరంగా చూసుకుంటే మెజర్మెంట్ ఆఫ్ పవర్ అండ్ ఎనర్జీలో ఇక్కడ ఎల్పిఎఫ్ యూపీఎఫ్ మీద ప్రాబ్లం ఇస్తాడండి. ఇక ఇందుట్లో యాక్టివ్ అండ్ రియాక్టివ్ పవర్ మెజర్మెంట్ మీద ఇచ్చేదానికి ఛాన్స్ ఉందండి. ఇక 3 ఎలిమెంట్ డైనమోమీటర్ వాట్మీటర్ చూసారా, దాని మీద ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుంది. ఇక అందులో సింగిల్ ఫేస్ ఇండక్షన్ టైప్ ఎనర్జీ మీటర్లో వచ్చేసరికి ఎర్రర్స్ అండ్ కాంపెన్సేషన్ మీద ఖచ్చితంగా అడుగుతాడు. ప్యాంటమ్ లోడింగ్ అంటే ఏంటి, ఎందుకు యూజ్ చేస్తారని చెప్పేసి అడుగుతాడండి. ఇక ఇందులో ట్రైవెక్టర్ మీటర్ కూడా ఇంపార్టెంటే. సో Y0 in kilowatts, Y0 in kV, Y0 in kilowatts, Y0 in kVA, Y0 in kilowatts, అది కూడా ఇస్తాడండి రీజన్స్. ఇక యూనిట్ 4లో చూసుకుంటే డీసీ అండ్ ఏసీ బ్రిడ్జెస్లో కెల్విన్ డబుల్ బ్రిడ్జ్ మీద ప్రాబ్లం ఇవ్వచ్చు, థియరీ పరంగా కన్స్ట్రక్షన్ పరంగా ఇవ్వచ్చు. అలాగే షేరింగ్ బ్రిడ్జ్ మీద కూడా ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. మూడోది ఇక వీట్ స్టోన్ బ్రిడ్జ్ మీద నాకు తెలిసి ఎక్కువ శాతం వచ్చేసరికి అండి ఈ బ్రిడ్జ్ మీద క్యాల్కులేషన్ డెరివేషన్ ఇచ్చేదానికి ఛాన్స్ ఉందండి. ఇక అందులో ఈ డిసార్డిస్ బ్రిడ్జ్, ఓవెన్స్ బ్రిడ్జ్, అండర్సన్స్ బ్రిడ్జ్ అన్నీ కూడా ఎప్పుడో, మ్యాక్స్వెల్స్ బ్రిడ్జ్ అన్నీ ఎప్పుడో ఒకసారి, ఓకేనా, దాని మీద అడిగేదానికి ఛాన్స్ ఉంటుంది. ఎక్కువ శాతం అయితే వీడి మీద షేరింగ్ బ్రిడ్జు, కెల్విన్స్ డబుల్ బ్రిడ్జ్ మీద ఉంటుంది ప్రాబ్లం కానీ థియరీ కానీ. ఇక యూనిట్ 5 వచ్చేసరికి ట్రాన్స్డ్యూసర్స్లో వచ్చేసరికి ఎల్విడిటీ ఖచ్చితంగా వస్తుందండి. ప్రిన్సిపల్ ఆఫ్ ఆపరేషన్, కన్స్ట్రక్షన్ కూడా అడుగుతాడు, ఓకేనా, వాటి అప్లికేషన్స్ అవన్నీ కూడా. ఇక అందులో షార్ట్ క్వశ్చన్ పరంగా ఇస్తే వాట్ ఈస్ స్ట్రెయిన్ గేజ్,
అని చెప్పేసి అడిగేదానికి ఛాన్స్ ఉంది. ఇక అందుట్లో ఫీజో ఎలక్ట్రిక్ డివైజెస్ మీద కూడా ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఇక అందుట్లోనే ఇంట్రడక్షన్ టు స్మార్ట్ అండ్ డిజిటల్ మీటరింగ్లో వచ్చేసరికి ఆర్ఎంఎస్ మీటర్ అంటే ఏంటి, లేకపోతే క్లాంపాన్ మీటర్ అంటే ఏంటి, సిఆర్ఓ మీద ఖచ్చితంగా ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఓవరాల్గా చూసుకుంటే ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే ఇవ్వండి. ఆల్ ఇన్ వన్ చదివే వాళ్ళ కీవర్డ్స్ క్వశ్చన్లో ఎలా వస్తాయో అనేది ఇందాక చెప్పింది అనమాట. ఓవర్ ఇది చదువుకుంటే మీరు పాస్ అవడం కాదండి, ఎక్కువ పాయింట్లు కూడా వస్తాయండి. మెజర్మెంట్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఏంటంటే ఎక్కువ శాతం థియరీ ఉంటుందండి. మీరు ఎంత రాస్తే అంత పడతాయి.